హలో ఫుడ్ హంటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. తమ్నేల్లో చూసినట్టే సీజన్తో పని లేకుండా ఆవకాయని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఛాయతో ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలే ఆవకాయ అంటే మన తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్. సో సమ్మర్లో ఒకవేళ కుదరక పెట్టుకోకపోతే ఏ సీజన్లో అన్నా పెట్టుకునే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు వచ్చి పునాసకాయలు. ఇవి యూజువల్గా ఇయర్ మొత్తం వస్తూ ఉంటాయన్నమాట. వీటిలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వీటిలో ఉన్న వాటర్ కంటెంట్ ఎక్కువ అనమాట. సో ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు, మ్యాక్సిమం 1-2 months వరకే ఉంటుంది. సో ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ 4 మ్యాంగోస్కి ఆవకాయ పడుతున్నాను. సో ఇంగ్రీడియంట్స్ లిస్ట్, మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. నేను తీసుకున్న 4 మ్యాంగోస్ని మంచిగా క్లీన్ చేసుకొని డ్రై చేసేసుకున్నాను క్లాత్తో. తర్వాత మ్యాంగోస్ని ఇలా హాఫ్గా స్లిట్ చేసుకొని మధ్యలో టెంక్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసి లోపల ఇంకొక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని కూడా తీసేసుకోవాలన్నమాట. ఈ లేయర్ తీయకపోతే ఏమవుతుందంటే ఇంకా ఫాస్ట్గా పాడైపోతుంది. సో ఈ లేయర్ని పక్కాగా తీసేయండి. తీసేసి మళ్ళీ నీట్గా క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత వీటిని పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మనం యూజువల్గా ఆవకాయకి ఎలా పీసెస్ కట్ చేస్తామో అలాగా. సో ఇప్పుడు ఈ పీసెస్ని ఒక 1 hour వరకు డ్రై చేసేసుకోవాలి. నార్మల్ ఎయిర్ డ్రై చేసేసుకోవచ్చు. ఈలోపు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి సెట్ చేసేసుకుందాము. ఇక్కడ నేను 4 మ్యాంగోస్కి 3 full వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వాటి రెబ్బలు ఇలాగా రిమూవ్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ 4 మ్యాంగోస్కి 50 grams మెంతులు, ఆవాలు పొడి ఉండాలి, ఈక్వల్ 25 grams ఈచ్. అలాగే 3 వెల్లుల్లిపాయలు ఫుల్గా ఉండాలి. చిల్లీ పౌడర్ వచ్చి 100 grams, ఉప్పు 75 grams. అలాగే ఇక్కడ నేను ఆయిల్ నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను. సో అది ఒక 200 ml వరకు సరిపోతుంది, కావాలంటే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ నువ్వుల నూనె కూడా మనం ముందుగానే మరిగించి పెట్టుకోవాలి. అది మనం మిగిలిన ప్రాసెస్ అంతా అయ్యేలోపు అది చల్లారుతుంది, అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. నేను 4 మ్యాంగోస్కి అని చెప్పి ఇలాగా చిన్న బాక్స్ లాంటిది తీసుకున్నాను అనమాట. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ ఎక్స్ట్రా కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందు మామిడికాయ ముక్కలు, తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, కొన్ని మెంతులు, అలాగే కారం, ఉప్పు, ఆవాల మెంతులు పొడి కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం చేయపెట్టాల్సిన అవసరం ఏం లేదు. బాక్స్ని ఇలా ఇలా పైకి కిందికి అంటే అన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మరగబెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది చల్లారాక అది యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని, అంటే మన పీసెస్ అన్నిటికి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా ఈ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. మొత్తం అన్నిటికి మిక్స్ చేసుకోవాలి, ఆయిల్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత బాక్స్ క్లోజ్ చేసేసుకొని ఒక 3 days మనం పక్కన పెడితే ముక్క అనేది ఊరి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. నేను ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. సో దట్స్ ఇట్, అంతే, మన ఆవకాయ రెడీ అయిపోతుంది. సో సీజన్తో పని లేకుండా ఆవకాయని ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.